ఈ రోజుకి ఆ మూర్ఖత్వం, ఆ శాస్త్రుల పరిచయుల సంతతి నేటికి మన సమాజంలో అక్కడక్కడ కనబడుతూనే ఉంది. వాళ్ళు ఇంకా పూర్తిగా చావలేదండి. వాళ్ళ సంతతి ఇంకా నేటికి ఉంది, అక్కడక్కడ కనబడతారు మనకి. ఏంటి యేసుక్రీస్తు, మీ యేసుక్రీస్తేనా, మాకు లేరా దేవుళ్ళు, ఎవరు చెప్పాడు మీ బైబిల్ మాకు, పట్టుకెళ్ళిపో, మీ బైబిల్ మాకు అవసరం లేదు, మాకు చెప్పకు నువ్వు సువార్త, మా దగ్గర రావద్దు నువ్వు, మాకు అసహ్యం మీరంటే, చిచ్చి మీది ఇది మా దేశం మతం కాదు, ఇది పరాయి మతం, ఇది సనాతన ధర్మం కాదు, ఇది పరాయి ధర్మం, ఇది గనుక ఈ పరాయి ధర్మమున మేము అడుగు పెట్టము అని అంటారు. ఈరోజు అలాంటి వాళ్ళు చాలా మంది. వీళ్ళకి తాడు బొంగరు లేనోళ్ళు, వీళ్ళు గోచి మొలతాడు లేనోళ్ళు, పచ్చిగా చెప్పాలంటే. వీళ్ళందరూ మాట్లాడేస్తారు దేని గురించి? క్రైస్తవ్యం గురించి. మాకు అసలు పరాయిది, అసలు విదేశీ వస్తు బహిష్కరణ అన్నట్టు, విదేశీ మత బహిష్కరణ అన్నట్టు మాట్లాడతారు. ఏమండి, ఫేస్బుక్ అనేది మార్క్ జుకర్బర్గ్ అనే ఒక విదేశీయుడు కనిపెట్టిందండి. మార్క్ అంటేనే మార్క్స్ వార్తలో మార్క్ కనబడుతున్నాడు. ఆ పేరుని బట్టే మార్క్ జుకర్బర్గ్ అని ఆయన మార్క్ అని పేరు పెట్టుకున్నాడు. వాళ్ళ అమ్మానాలు పెడితే అతడు కనిపెట్టిందే ఫేస్బుక్. ఈ పనికిమాలోళ్ళు అందరూ పొద్దున్న లేస్తే సాయంత్రం వరకు అందులోనే ఉంటారు. మీకు అర్థమవుతుందా? ఈ రోజు ఈ క్రీస్తు గురించి తప్పుడు కోతలు కూస్తున్న ప్రతి దౌర్భాగ్యుడు పొద్దున లేస్తే సాయంత్రం వరకు అదే ఫేస్బుక్ లో ఎడుతాడు. అందులోనే క్రీస్తుని గురించి తప్పుడుగా మాట్లాడతాడు, అందులోనే క్రీస్తు గురించి తప్పుడుగా పోస్టులు పెడతాడు, విదేశీ మతం అంటాడు. అరే దౌర్భాగ్యుడ, విదేశీ ఫేస్బుక్ రా నికృష్టుడా, విదేశీ ఫేస్బుక్ అది. మరి నువ్వెందుకు ఏదో నోటుబుక్ లో వాడేసుకుంటున్నావు? అది విదేశీ ఫేస్బుక్. నీ ఫేస్ తగలయ్యా, ఆ ఫేస్బుక్ నువ్వు వాడకూడదు. వాట్సాప్ అంటాడు, చెప్పు తీసి కొట్టేక. వాట్సాప్ ఎవడది? వాట్సాప్ ఎవడది? నీకు చేపలమ్మ ఎవడు తెచ్చి కనిపెట్టించిందా? కాదు కదా. వాట్సాప్ నీకు చేపలమ్మ ఎవడు తెచ్చిచ్చాడా? అది కూడా ఎవరు కనిపెట్టింది? విదేశస్తులు కనిపెట్టింది. అందులో గ్రూపులు, ఆ గ్రూపుల్లో ఈ దౌర్భాగ్యపు పోస్టులు. ఏమండి, ఇంటర్నెట్, ఆ నెట్ ఎవడది? అది విదేశీయే, అది విదేశీయే. అక్కడ వరకు మాట్లాడితే నీ చేతిలో ఉన్న బిళ్ళ సెల్ ఫోను అదెక్కడదే? నువ్వు నొక్కుకుంటున్న సెల్ ఫోన్ ఎక్కడదే? అది విదేశీదే. ఈ టెక్నాలజీ అంతా మాత్రం ఎక్కడ ఈ వాడుకునేటప్పుడు అంటే దౌర్భాగ్యులు విదేశీ అనరండి. మళ్ళీ ఈ దౌర్భాగ్యులు మత ఛాందసవాదులకి రాత్రి అయితే ఏమన్నా పట్టుకెళ్ళి ఫారిన్ సరుకురాని ఇచ్చారనుకో, పీతల దాగినట్టు దాకా పడుకుంటారు. అక్కడైతే మళ్ళీ ఏం కావాలట? స్వదేశీ సరుకు పనికిరాదట. అక్కడ ఫారిన్ సరుకు ఉందండి, చచ్చిపోతారు ఇంకా ఫారిన్ సరుకు ఇస్తే. తాగి దౌర్భాగ్యులు. అక్కడ కూడా ఏం కావాలట వీళ్ళకి? ఫారిన్ సరుకు కావాలి. యేసుక్రీస్తు దగ్గరకు వచ్చేసరికి మాత్రం అమ్మ వద్దండి, ఆయన విదేశీ దేవుడు. దేవుడికి విదేశీ స్వదేశీ ఏంటండి? దేవుడు ఎవరికైనా దేవుడే, దేవుడు ఏ దేశానికైనా దేవుడే, దేవుడు ప్రపంచానికి దేవుడు. కానీ దౌర్భాగ్యులు గీతలు గీస్తారు. ఇక్కడికి వచ్చేసరికి గీతలు గీస్తారు, యేసుక్రీస్తును తృణీకరిస్తారు. విస్మయం. 2000 సంవత్సరాల క్రిందట విస్మయం పుట్టింది. ఆశ్చర్యచకితులైపోయారు ప్రజలు. అందుకే క్రీస్తు శకము, క్రీస్తు పూర్వము, క్రీస్తుకున్న పాపులారిటీ అంతా ఇంత కాదండి. క్రీస్తుకున్న పాపులారిటీ అంతా ఇంత కాదు. మొన్ననే ఎవడో ఒకడు, ఒక మత ఛాందసవాది ఒక పిచ్చి కోత కూశాడు. అదేంటో తెలుసా? 2021 నాటికి ఇండియాలో క్రైస్తవ్యం లేకుండా చేస్తామన్నాడు. ఆడు లేకుండా పోతాడు, కానీ క్రైస్తవ్యం లేకుండా చేయటం ఆడి తరం కాదు కదా, ఆడి బాబు తరం కూడా కాదు. ఎందుకంటే క్రైస్తవ్యాన్ని ఏర్పాటు చేసింది మనిషి కాడు, దేవుడు. దీనికి ఎవడు అడ్డొచ్చినా, ఈ రాతి మీద ఎవడు పడునో వాడు తునకలైపోతాడు. ఈ రాయి ఎవడి మీదైనా పడిపోతే పొరపాటున ఏమైపోతాడు? నలైపోతాడు. నలి. రాయి మీద పడితే లారీ మీద నువ్వు పడితే తునకలు. ఆగున్న లారీని వెలుగొట్టావనుకో తునకలు. అదే వేగంగా వెళ్ళే లారీ నీ మీద ఎక్కి దిగేసింది అనుకో నలి. తునకలకి నలికి అంత తేడా ఉంది.
ఆగున్న లారీ నువ్వెళ్ళి కొడితే తునకలు, అదే ఆగున్న నీ మీదకి వేగంగా వచ్చి లారీ తొక్కుకుని వెళ్ళిపోతే నలి. అదే బైబిల్లో చెప్తున్నాడు, ఈ రాయి మీద ఎవడు పడును వాడు తునకలు. ఈ రాయెళ్ళి ఎవడి మీద నేను పొరపాటున రెచ్చిపోతే పడిపోతే వాడు నలి. అది దేవుని యొక్క ఏర్పాటు. దీన్ని ఎవ్వడు కదపలేడండి. అసలు క్రైస్తవ్యాన్ని కదపటం ఎవడి వల్ల కాదండి. ఇది ఇలా మహాపర్వతంలో విస్తరిస్తూ వెళ్ళిపోతుంది. క్రీస్తు రాకడ వరకు క్రైస్తవ్యం విస్తరిస్తూనే ఉంటుంది. దీనికి ఎవ్వడు అడ్డుకట్టలు వేయలేడు. అంత గొప్పదే దేవుడు స్థాపించిన క్రైస్తవం. ఇది మతం కాదు, అనేకులకు కావాల్సిన మార్గం, అనేకులు రావాల్సిన మార్గం. ఎవడికైనా ఇదే దిక్కు మోక్షానికి వెళ్ళాలంటే, ఎవడికైనా ఇదే దిక్కు ఆ తండ్రి సన్నిధికి చేరాలంటే. నా ద్వారా తప్ప ఎవడును తండ్రి వద్దకు వెళ్ళలేడు. ఆకాశం క్రింద ఇవ్వబడిన మరి ఏ నామమున మీకు రక్షణ కలుగదు, ఒక్క యేసుక్రీస్తు నామములో తప్ప. గేటు పెట్టేశాడంతే. అక్కడ చాయిస్లు లేవు. చాయిస్లు ఉంటాయనుకుంటున్నారా? లేవు. ఏమండి, అంత గొప్పదే క్రైస్తవ్యం. అందుకే యేసు విస్మయకారకుడు, అనేకులకు విస్మయము పుట్టించాడు ప్రారంభ శతాబ్దంలోనే. ఇది కేవలం క్రియల ద్వారా అనుకుంటున్నారా? చూడండి, ఇంకా చూడండి. మార్కు సువార్త మొదటి అధ్యాయం, మార్కు సువార్త మొదటి అధ్యాయము 27. మార్కు సువార్త మొదటి అధ్యాయము 27. అందరూ విస్మయముంది. ఇదేమిటో, ఇది కేవలం సూచక్రియల గురించే కాచుమా, ఇంకా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారి విస్మయకారకుడు అనడానికి చాలా ఉన్నాయి. అందరూ విస్మయముంది. ఇదేమిటో, ఇదేదో కొత్త బోధగా ఉన్నదే, ఇదేదో కొత్త బోధగా ఉన్నదే. అప్పటి వరకు వాళ్ళ విన్న బోధలన్నీ సత్యబోధలు. ఇప్పుడు యేసుక్రీస్తు నోటి వెంట వింటున్నది కొత్త బోధ. అంటే అర్థం ఏంటో తెలుసా? ప్రపంచానికి తెలియని మరుగైన సంగతులు మీకు తెలియజెప్పేదను. లోకము పుట్టినది మొదలుకొని ప్రపంచానికి మరుగైన సంగతులు తెలియజెప్పేదను. ఆత్మను గూర్చిన జ్ఞానాన్ని అంత చక్కగా విశదీకరించి చెప్పిన వారు యేసు తప్ప ప్రపంచంలో మరొకరు లేరు.